ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్న తపనతో పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య ప్రాణత్యాగం చేసి అమరుడయ్యాడని, ఆయన చేసిన త్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరవలేరని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణకు దేశంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయని అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ క్యాంపు కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరుడు కిష్టయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తాతో కలిసి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కులమత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు పాలు పంచుకున్నారని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్రం తప్పనిసరి అని గ్రామాల చుట్టూ తిరుగుతూ ఉద్యమకారులు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన రోజుల్ని వారు స్మరించుకున్నారు. తెలంగాణ సాధనలో సాయుధ పోరాట ఉద్యమం జరిగింది. అది హింసా మార్గంగా జరిగి దాన్ని అణచివేతకు గురైంది. అలాగే తొలిదశ ఉద్యమం కూడా హింసా మార్గంగానే ఓట్ల ఫలితం రాలేదు. ఆ రెండు ఉద్యమాలను పరిగణలోకి తీసుకుని కేసీఆర్ గారు అహింసా మార్గంలో మనం ముందరికి పోతే తప్ప తెలంగాణ సాధించమనే ఒక దృఢ సంకల్పంతో గాంధీ మార్గంలో 14 సంవత్సరాలు ఉద్యమ పోరాటం చేసిన తర్వాత ఆయన నిరాహార దీక్ష, కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే ఒక నినాదంతో నిరాహార దీక్షకు పూనుకుంటే 11 రోజులు దీక్ష చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తామని ప్రకటించి దాన్ని మళ్లీ వెనుకకు తీసుకున్న నేపథ్యంలో అప్పుడు మన తెలంగాణ ప్రాంత తెలంగాణ వాదులందరూ కూడా శ్రీకాంతాచార్యుడు మొదలుకొని కిష్టయ్య లాంటి వాళ్ళు కూడా ఆత్మ బలిదానాలు, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి చూసి ఆత్మబలిదానం పూనుకొని ఆ రోజు స్వయాన ఒక పోలీస్ అయి ఉండి కూడా తెలంగాణ కొరకు ఆత్మబలిదానం చేసిన పెద్ద మహానుభావుడు మన పోలీస్ కిష్టయ్య. ఈ రోజు వారి మరణాన్ని స్మరించుకుంటూ వారికి ఘనంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ బలగం తరఫున మేమంతా తెలంగాణ ప్రజల తరఫున కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నాం.